బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు ఇండియా కూటమి కసరత్తు మొదలైంది. ఉపరాష్ట్రపతి పదవి బరిలోకి పలువురు పేర్లను పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డితో పాటు ఇస్రో మాజీ చైర్మన్ అన్నాదురై, గాంధీ మనవడు తుషార్ గాంధీ పేర్లను కూడా ఇండియా కూటమి పరిశీలిస్తోంది. దీంతో ఇండియా కూటమి తరపున కూడా ఉపరాష్ట్రపతి పదవికి దక్షిణ భారతానికి చెందిన ప్రముఖులే బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. పోటీలో ఉండాలా వద్దా ఉంటే ఎవరిని నిలపాలనే దానిపైన మధ్యాహ్నం ఇండియా కూటమి ప్రకటన చేయనుంది. పోటీలో నిలబడాలని మెజార్టీ పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలు మాత్రం పోటీపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖుడిని బరిలోకి దింపాలని ఇండియా కూటమి నేతలు భావిస్తూ ఉన్నారు. విపక్ష కూటమిలోని పార్టీల అధినేతలతో మాట్లాడేందుకు ఖర్గేకు అధికారం కట్టబెట్టారు ఇండియా కూటమి పార్టీలు. ఇవాళ మధ్యాహ్నం 12:45 ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థి విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.